హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ఫుడ్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగు గారెలండి. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పిండి అండి. ఇది వచ్చేసి గారె పిండి, ఇది వచ్చేసి పెరుగు అండి. ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. సో ఇదేంటంటే కొంచెం సాల్ట్ వేసుకొని చిక్కగా కలిపేసుకొని పెట్టుకున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు యాడ్ చేస్తానండి. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోద్దండి. ఇందులో వచ్చేసి కొంచెం లైట్గా వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సో కలర్ షేడ్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కరివేపాకు అండి. ఒకసారి తిప్పుదాం మనం ఒకసారి. సో స్టవ్ ఆఫ్ చేద్దామండి. స్టవ్ ఆఫ్ వేసేసి ఈ పెరుగు ఉంది కదా, ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాం. సో ఇవి వచ్చేసి మీ పెరుగు వచ్చేసి ఎంత చిక్కగా ఉంటే సరిపోతుందండి. చక్కగా పెరుగు వడ కూడా చక్కగా పడుతుంది. సో దీనిలో ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం గారె యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ అండి. ఇంకెవరన్నా ఉంటే కంపల్సరీ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే కంపల్సరీ వాళ్ళతో కూడా చేయించండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి గారె యాడ్ చేద్దాము. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. గారె వేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్నింగ్ వచ్చేసి మా టిఫిన్ అండి ఈరోజు. సో మా పిల్లలకి ఏంటంటే పెరుగు గారె అంటే చాలా ఇష్టము. సో వాళ్ళ కోసం ఈరోజు పెరుగు గారె వేస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ నేను గారె ఇంతకుముందు పెట్టినట్టున్నాను, 2 times అయ్యాము. సో ఇప్పుడు వచ్చేసి పెరుగు గారె వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేయటం వల్ల మేము చేసే రెసిపీస్ ఫాల్ట్ ఏంటనేది తెలుస్తుందండి. సో ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో గారె చేస్తారు కదండి. పెరుగు గారె కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటుంది టేస్ట్. గారె కూడా చక్కగా రౌండ్గా ఎంత బాగా వచ్చిందో. ఈ వేడి ఆయిల్లో తీసేసి మనం వేసుకుంటే చాలా బాగా పీల్చుతుందండి పెరుగు. నేను వచ్చేసి పులుసుని పెరుగు తీసుకోలేదండి, మామూలుగా రాత్రి తోడు పెట్టింది తీసుకున్నాను. మీరు కాస్త పులుపు కావాలంటే నైట్ నిన్నటిది ఏదన్నా పెరుగు ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. సో మా పిల్లలు పులుపు అనేది ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేను రాత్రి తోడు పెట్టిందే కలిపాను. సో ఆయిల్లో వచ్చేసి ఎన్ని పడితే అన్నీ వేసుకుందామండి గారె. నాకైతే వాయికి వచ్చేసి 7 పడతాయి అనుకుంటండి. సో వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ గారెలు పడతాయండి. సో మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి గారెలు. సో కొన్ని ఫ్రై అయినాయి కదా, కొన్ని తిప్పుకుందామండి కాస్త. చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో చక్కగా. ఇది గ్రైండర్కి వేసానండి పిండి. ఇంతకుముందు కూడా చూపించాను పిండి ఎలా వేసుకోవాలి, అందులో ఏమేమి యాడ్ చేయాలనేది ఇంతకుముందు రెసిపీలో ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇక అలానే గారెపిండి వేసాను. సో నేను వేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ గ్రైండర్లు యాడ్ చేస్తాను. సో ఏంటంటే మా పిల్లలు పైన వేస్ట్ ఏదైనా ఉంటే తినరు, కనిపిస్తే ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయలు కానీ. సో వాళ్ళ కోసం ఏంటంటే మొత్తం గ్రైండ్ పడతానండి. చక్కగా ఫ్రై అవుతున్నాయి. చక్కగా రౌండ్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి గారె అనేది.
సో పెరుగు కూడా రెడీ అయిపోయిందండి చక్కగా. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. సో పెరుగు అనేది సో ఇంత కంటెన్సెన్సీ అనేది ఎంత చక్కగా చిక్కగా ఉంటే ఎంతో బాగుంటుంది. కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు, నేను సరిపడా యాడ్ చేశాను ఇది. సో ఫ్లేమ్ హైలోనే ఉంది, త్వరగానే కుక్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పెరుగుగాడ ఎలా ఉందో చూడండి, చూసి టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. పెరుగు గారె అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో నార్మల్గా ఏంటంటే గారెలు అనేది మనం పద్దాకలా ఇంట్లో వేసుకుంటూనే ఉంటాము. ఏంటంటే జస్ట్ చేంజ్ అనమాట. మా పిల్లలు ఏంటంటే పెరుగు గారె బాగా ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం ఈరోజు పెరుగు గారె వేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చేసి మన టిఫిన్ సెక్షన్ వచ్చేసి పెరుగు గారె. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ అండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మమ్మల్ని జస్ట్ ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తా అంటే మరిన్ని వీడియోస్ చేస్తాను నేను. సో అదేవిధంగా ఇందులో ఏమన్నా మీకు తెలిసిన రెసిపీస్ ఇలా చేయొచ్చు అని మీరు కామెంట్ చేస్తే కంపల్సరీ మీ రెసిపీస్ కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు వచ్చే విధానం నేను చేస్తాను, మీకు వచ్చే విధానం వేరుగా ఉండొచ్చు బహుశా. సో అందుకని మీరు కూడా కంపల్సరీ మీ ఇలా కాదు ఇలా చేసుకోవచ్చు అంటే కంపల్సరీ మీలానే కూడా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ కూడా చేస్తాను మీకు. సో నా విధానం బాగుంటే నాది బాగుందని చెప్తాను, మీకు నచ్చినట్టుంటే మీ రెసిపీ ఇంకా బాగుందని చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చేసి మన పెరుగు గారెలు. సో బాగానే ఫ్రై అవుతున్నాయి, కలర్ వచ్చేసి బాగానే వచ్చేసింది గోల్డెన్ కలరు. సో ఇంకొక 2 minutes ఫ్రై చేద్దామండి, ఎందుకంటే ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది. ఇంకొంచెం బోల్గా చాలా బోల్గా వచ్చిందండి చక్కగా, ఎందుకంటే గ్రైండరు బాగా పట్టాను. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది. కానీ ఈ వేడి ఏంటంటే వేడి మీద వేస్తే ఏంటంటే పెరుగు అనేది పీల్చుకుంటుందండి చక్కగా వేడి మీద వేస్తే. సో ఫ్రెండ్స్ చూడండి చక్కగా వేడి మీద వేస్తే ఏంటంటే పెరుగు చక్కగా పీల్చుతుందండి, ఉప్పు అనేది చక్కగా పడుతుంది, తాలింపు అది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చేసి మన పెరుగు గారె. ఇది వచ్చేసి పెరుగులో కొంచెం నానటానికి 2 minutes పడుతుందండి. మీకు ఇంకా ఫాస్ట్గా కావాలంటే కొంచెం వాటర్లో తీసినామంటే వాటర్లో వేసేసి తీస్తే త్వరగా మెత్తగా అయిపోతుందండి, ఫాస్ట్గా మెత్తగా అవ్వాలంటే. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చేసి మన రెసిపీ వచ్చేసి పెరుగు వడ. సో చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.